ప్రజా భవన్ ముట్టడికి తథ్యం. రుణమాఫీకి డెడ్లైన్ సెప్టెంబర్ 15. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అల్టిమేటం. రైతుల నిరసనకు బీఆర్ఎస్ సంఘీభావం. హాజరైన వేమ్ల బాజిరెడ్డి, జీవన్ రెడ్డి. ఆర్మూర్లో రైతుల మహాధరణ సక్సెస్. షరతులు లేని రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూరు నియోజకవర్గాల పరిధిలోని రైతులు మామిడిపల్లి చౌరస్తాలో శనివారం మహాధరణకు నిర్వహించాడు. ఏమని చెప్పిళ్ళు? రుణమాఫీ గురించి పాపం నా అన్నలందరికీ తెలియదేమో, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణలో ఎవరైతే గోసపడుతున్నారో, ఎవరైతే గాయపడుతున్నారో, ఎవరైతే కన్నీళ్లు పడుతున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వ నిర్బంధాల కింద పూర్తి స్థాయిలో ఎట్లా అంటే కరిగిపోతున్నారో వాళ్ళందరూ నా బంధువులు, నా ఆత్మ బంధువులు. వాళ్ళందరూ ఈరోజు రైతన్నలు ఏమంటున్నారంటే రుణమాఫీ చేయాలంటున్నారు. రుణమాఫీ కావాలంటే SLBC ప్రకారం 49,500 కోట్లు కావాలన్నా, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంవత్సరం కడుపు కాల్చుకుంటే మార్చుకుంటే పూర్తి స్థాయిలో 40,000 కోట్లు వస్తాయి అన్నాడు. ఆ తర్వాత కేబినెట్ 31,000 కోట్లకు సంబంధించి ఫైనల్ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో 26,000 కోట్ల బడ్జెట్ పెట్టిలు. తర్వాత మీకు రుణమాఫీ చేసింది 17,933 కోట్లు. అంటే అసలు సగానికి సగం కాదు కదా, పావుల వంతు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కేవలం రైతులను మాయ చేసి మభ్యపెట్టి రైతులను ఇబ్బంది పాలు చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నా కుటుంబంలో నా తండ్రి సంతోషంగా ఉంటే సరిపోదు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఇంటి పెద్ద, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఇంటి యజమాని కోల్పోతే ఆ బాధ ఏందో ఆ బిడ్డలకు అక్కడ ఉన్న ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. కానీ తెలంగాణ సమాజానికో, దేశానికో, ప్రపంచానికో తెలియదు కదా. అనుభవించే వ్యక్తులు ఆ కుటుంబ సభ్యులే అయి ఉంటారు. అందుకే నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నది ఇప్పటి వరకు రైతులకు రావాల్సిన రైతు పెట్టుబడి రాలే, రైతులు చనిపోతే రైతు భరోసా ఇవ్వలే, దాంతో పాటుగా రైతు రుణమాఫీ కాలే. కేవలం నా దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం వరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అయిపోయింది. అదేంది న్యాయస్థానంలో న్యాయదేవత ముంగటగాక న్యాయం అనేది తరాజు ఉంటుంది చూడు. ఇప్పుడు మన ఆ తరాజులలో వీళ్ళకి 8 వాళ్ళకి 8 అని. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఎక్కడ పోరాటం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ ఎక్కడా కనిపిస్తలేదా? తెలంగాణలో ఏం జరుగుతుందో 7 ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు, 7 ఉన్నారు ఎమ్మెల్యేలు. మొన్నొక్కరోజు ధర్నా చేస్తేనే సరిపోయిందా? సపోర్ట్ చేయాలి. రైతుల కోసం అహర్నిశలు పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఈరోజు రైతులను మోసం చేస్తున్న ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ఒక్కసారి మీరు ఆలోచించండి.